జై శ్రీరామ్ అండి. ఇక్కడ తమ్నైల్లో నేను ఒక పిక్ పెట్టాను కదా. సో ఇంతసేపటికి కొంతమంది ప్రమోషన్ మీదే డిపెండ్ అయి ఉంటారనమాట. ప్రమోషన్ కాదు, అది జనరల్గా ఒక వ్లాగ్లో భాగము లేదా ఇంట్లో చేసే పనుల్లో భాగము. వాళ్ళు డైలీ యూస్ చేస్తున్నట్టయితే ఆ వ్లాగింగ్లో కంపల్సరీ అది ఏదో ఒక టైంలో నేను ఇలా తీసుకున్నాను అని చెప్పడము, లేదంటే ఇంట్లో వాళ్ళకి ఇవ్వడము జరుగుతూ ఉంటుంది కదా. సో కానీ అలా కాకుండా పర్టిక్యులర్గా ఒక్క వీడియో ఓవరాల్గా మొత్తం అదే వచ్చిందంటే అక్కడ 100% అది ప్రమోషనల్ ఓరియంటెడ్ వీడియోనే అయి ఉంటుంది. పెద్ద పెద్ద అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరూ చేసే రొటీన్ వర్క్ అనమాట. వాళ్ళకి ఏదైనా ఒక బ్రాండ్ ప్రమోషన్ రాగానే ఆ ప్రమోషన్ తీయడం కోసం ఒక వీడియో మొత్తం కేటాయించుకుంటారు. దాని గురించి డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంత ఈ డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ పైగా వాళ్ళని మాటలేంటంటే మేము ప్రమోషన్ చేయట్లేదు, మేము మీ హెల్త్ గురించి చెప్తున్నాము అని చెప్పి. ఒకవేళ రియల్గా చూసే సబ్స్క్రైబర్స్ హెల్త్ బాగుండాలి, మంచి చెప్తున్నాను అని అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగే చెప్పాలి. బట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కూడా ఆపేశారు అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే, సరే మంచిది అన్నప్పుడు కామెంట్ సెక్షన్లో ఎవరెవరో ఇవ్వనివ్వండి, నష్టం లేదు. జనాలు చూసేవాళ్ళు డిస్కౌంట్ ఉన్న దగ్గరే వాళ్ళు తీసుకుంటారు అంటే మరి జనాలకు కూడా మంచిదే కదా. ఇప్పుడు ఎవరైనా ఆలోచించేది ఏంటి, ₹1 తగ్గితే హెల్త్ బాగుంది అంటే రూపాయి తగ్గితే సంతోషం కదా. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరెవరికో వెళ్ళకూడదు, ఎవరికైతే ప్రమోషన్ చేశామో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అనేది ఉండాలి. అందుకే కామెంట్ సెక్షన్ అనేది ఆపేశారనమాట. సో ఆ విషయాన్ని జెన్యూన్గా ఒప్పుకోవచ్చు కదా. నేను ప్రమోషనే చేశాను, మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే మానేయండి అని చెప్తే జనాలకి కూడా మనీ వేస్ట్ కాదు, డబ్బులు వేస్ట్ కావు, అసలు ఏది రకంగా కూడా వేస్టేజ్ అనేది ఉండదు. కానీ ఏది చెప్పకుండా ఒక్క ప్రమోషన్ ఓరియంటెడే తీసి మళ్ళీ పైగా జెన్యూన్ రివ్యూ అంటే ఎవరన్నా నమ్మే వాళ్ళు ఉన్నారా అండి నిజంగా? అంటే నేను పర్టికులర్గా నేను వాడానండి, అది ఏదైతే చెప్పారో నేను అది వాడాను. దాని గురించి నేను కూడా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫస్ట్ యూజ్ చేసినప్పుడు ఎలా చెప్పారంటే, అంటే ఖచ్చితంగా 1 మంత్కి వెయిట్ లాస్ ఇంత అవుతారు అని చెప్పారు. అంటే రోజుకి ఒక్కసారి మాత్రమే ఆ షేక్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఒక్కసారి మాత్రమే ఆ హెర్బా ఇదేంటి ఫస్ట్ వాటర్లో కలుపుకుంటారు కదా, టీ టైప్, సో గ్రీన్ టీ టైప్. సో అది వచ్చేసి అదొకటి కప్ తాగేసిన తర్వాత షేక్ అనేది ఒక కప్ అనేది తీసుకుంటామన్నమాట. సో ఆ 2 తాగిన తర్వాత మార్నింగ్ టిఫిన్ ఏం తినము, సాయంత్రం డిన్నర్ ఏమీ తినేది ఉండదు. ఒకవేళ ఏదన్నా తిన్నా 7 లోపు, రైస్ అయితే తినొద్దు. ఏదన్నా రోటీ కానీ చపాతీ కానీ అలాంటివి ఏవైనా ఈవినింగ్ తీసుకోమన్నారు. ఆఫ్టర్నూన్ మాత్రం నచ్చిన లంచ్ తినమన్నారు. నచ్చిన లంచ్ అంటే మళ్ళీ అందులో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ అసలు వాడొద్దన్నారు. ఓన్లీ ప్రోటీన్, తర్వాత సలాడ్స్ ఇలాంటివి మాత్రమే బాగా తీసుకోమన్నారు. మధ్యలో ఎన్నిసార్లు ఆకలైనా కీరా దోశ తీసుకోమన్నారు. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోమన్నారు. సో 2 పూటలా మనం ఫుడ్ మానేసినప్పుడు ఆ ప్రోడక్ట్ వల్ల వెయిట్ లాస్ అనేది జరగదండి. ఖచ్చితంగా మనం ఓన్గా మనకి తగ్గిపోతాం ఆటోమేటిక్గా. మీరు ఇంట్లో అయినా యూజ్ చేసి చూడండి. మీరు దానికి సంబంధించి ఉదయాన్నే పౌడర్ మీరు ప్రిపేర్ చేసుకోండి, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది. ఆ పౌడర్ని వాటర్లో కలుపుకొని మంచిగా బెల్లం కలుపుకొని మీరు తాగినా అది ఎనర్జీ బూస్ట్గా వర్క్ అయితే అవుతుంది. అలానే టిఫిన్ సెక్షన్ ఆపేయండి. ఈవినింగ్ కూడా ఒక పుల్కానో లేకపోతే ఒక రోటీనో అలా తినేసేయండి. మధ్యాహ్నం వాళ్ళు చెప్పిన ప్రకారమే లంచ్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఐటమ్స్ కాకుండా నార్మల్ ఐటమ్స్ తినడానికి ట్రై చేయండి, సలాడ్స్ అలాంటివి. సో ఆటోమేటిక్గా మీరు వెయిట్ లాస్ అవుతారు. దానివల్ల ఆ ప్రోడక్ట్ వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వడం అనేది కాదనమాట. కాకపోతే అక్కడ ప్రోడక్ట్ దేనికి వర్క్ అయిందంటే, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఆ ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత మనకి ఓపిక అనేది తగ్గడం అనేది లేదనమాట. అంటే ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు మనకి ఎనర్జీ లేకుండా నడిచామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, తర్వాత కాళ్ళ నొప్పులు వస్తాయి. మనం వేరే వర్క్లోకి హ్యాపీగా
వెళ్ళలేమన్నమాట. అంటే ఎనర్జీ తోటి మనం వెళ్ళలేము. ఈవెన్ ఒక వంట చేయాలన్నా, లేకపోతే ఇంట్లో ఉన్న వర్క్స్ చేసుకోవాలన్నా 2 కిలోమీటర్లు నడిచొచ్చిన తర్వాత కాళ్ళు సహకరించవన్నమాట. అయితే ఈ పౌడర్ని తీసుకున్నప్పుడు ఏంటంటే నువ్వు 2 కాదు 3 కిలోమీటర్లు నడిచొచ్చినా నీకు ఆ ఇబ్బంది అనేది తెలియట్లే అనమాట. బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువైపోయిందేమో, మంచిగా ఉంది అంటే బాడీ డల్ అవ్వట్లేదు అనేది మనం తీసుకుంటాం అనమాట. మనకు అర్థమైపోతుంది, ఓకే బాడీ డౌన్ అవ్వట్లేదు, ఎనర్జీగానే ఉంది, మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనేది ఇస్తుంది. కానీ అది ఎన్ని రోజులు, ఒకవేళ దాన్ని మనం నమ్మినా కానీ అది ఎన్ని రోజులు, లైఫ్ లాంగ్ అయితే తీసుకోలేము. అంత హెవీ బడ్జెట్ ఐటమ్ని మనం లైఫ్ లాంగ్ తీసుకోలేము. ఎలా తీసుకుంటాము, 1 మంత్కి వచ్చేసి 7,000 to 8,000 అవుతుంది పర్ డే, ఓన్లీ 1 టైమ్. అదే 2 టైమ్స్ తీసుకుంటే అంటే డిన్నరు ప్లస్ టిఫిన్ టైంలో ఇదే తీసుకున్నట్టయితే ఈజీగా 15,000 పర్ పర్సన్కి మనం అవుతుందన్నమాట, అమౌంట్ అనేది అవుతుంది. అంత అమౌంట్ అయ్యి దానికోసం వెయిట్ లాస్ కోసం కాకుండా, ఎనర్జీ కోసం కాకుండా మనం వీటిల్లో ఇన్వెస్ట్ చేసే బదులు జనరల్గా మనకు సంబంధించి ప్రోటీన్ ఫుడ్, అలానే చిరుధాన్యాలు అలాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా బాడీ ఫంక్షన్ అనేది మనకి హెల్దీ వేలో అవుతుంది. ఇలాంటి పౌడర్స్ యూజ్ చేయడం వల్ల హెల్దీ వేలోకి వెళ్ళే కంటే మనం ఒరిజినల్గా ఉండే ధాన్యాలతోటి, పిండి పదార్థాలతోటి, ప్రోటీన్స్ తోటి, వాటితోటి నిదానంగా అయినా బాడీని కరెక్ట్గా ఫిట్గా మన గట్ హెల్త్ని చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అలా వెళ్ళొచ్చు. కానీ దీన్నే నమ్ముకొని దీన్నే తీసుకొని వెళ్ళాలి అంటే మాత్రం మనీ పోతాయి, చాలా వరకు మనీ అయితే ఖర్చు అవుతాయి అన్నమాట. కానీ ఈ రకమైన విషయాన్ని ఎవరు చెప్పరు, అంటే మీకు ఇంత మనీ అవుతుంది అని చెప్పరు. కేవలం ప్రోడక్ట్ కాస్టే ఇంత 3,000, 2,000, 4,000 అని చెప్తారు. అది కూడా ఎలా అండి, రెండింటికే వస్తుంది, షేక్మేట్ అండ్ ఇంకోటి ప్రోటీన్ పౌడర్. సో ఇంకొకటి వచ్చేసేదానికి దానికి మళ్ళీ సపరేట్ కాస్ట్. ఇవి కాకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోమంటారు, గ్లూకోజ్ ట్యాబ్లెట్స్ తీసుకోమంటారు. సో వాళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ని బట్టి కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. నెలకి 20,000 దాకా కూడా బడ్జెట్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. సో దానికంటే కూడా నన్ను అడిగితే మీరు ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం 100% బెటర్. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి అక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ ఏదో మనల్ని నమ్మిస్తారనమాట. అంటే మీకోసమే చెప్తున్నాను, మీరు ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిదని మీకోసమే చెప్తున్నాను అని అంటారు. కానీ సో మీకోసం అయితే కాదు. అక్కడ మీరు ఆలోచించి చూడండి, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారంటేనే మీకు అక్కడ అర్థం కావాలి. 15 years 20 years నుంచి తెలిసిన పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు ఇచ్చినప్పుడు, ఎప్పుడో స్టార్టింగ్లో కూడా ఇవ్వచ్చుగా. ఏంటంటే ప్రమోషన్ ఇంతవరకు రాలేదు, ఇప్పుడు వచ్చారు, మనీ తీసుకున్నారు, మనం ఏం చేయాలి, ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ చేసిన తర్వాత మన కామెంట్ సెక్షన్లో ఆ బ్రాండ్కి సంబంధించి ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఇదిగోండి నాకు చేయండి, నేను అక్కడ 3,000 చెప్పినప్పుడు నేను 2,500 మీకు అరేంజ్ చేస్తాను, నా దగ్గర ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్పి ఆటోమేటిక్గా కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ కింద కామెంట్స్లో వచ్చిన వాళ్ళు ప్రమోషన్కి మనీ ఇవ్వలేదు కదా, మరి వాళ్ళ కామెంట్స్ని చూసి వాళ్ళకి కనెక్ట్ అయితే జనాలు, అందుకని మనం ఆటోమేటిక్గా కామెంట్స్ డిలీట్ చేసాం. కామెంట్స్ డిలీట్ చేసిన తర్వాత జనాలు మళ్ళీ రకరకాల క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, అందుకని మళ్ళీ సపరేట్ వీడియో అనమాట. ఇందుకోసం కామెంట్స్ డిలీట్ చేశానని. ఎన్ని వెతుకుతారంటే నిజంగా వాళ్ళు సేఫ్ అవ్వడానికి చాలా మార్గాలు అనేవి వెతుకుతూ ఉంటారు. సో కానీ ఉన్న నిజం ఏంటనేది కరెక్ట్గా చెప్పడానికి మాత్రం ధైర్యం సరిపోదు. నిజమా కాదా చెప్పండి. మరి అలాంటప్పుడు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకూడదు. వాళ్ళకి ఎక్కడ వీలైతే అక్కడ ఆ ప్రోడక్ట్ తెప్పించుకుంటారు. పైగా వాళ్ళే చెప్తారు ఆ ఒరిజినల్ ప్రోడక్ట్ ఉన్న సైట్లోకి వెళ్ళే పర్చేస్ చేసుకోమని. మరి ఒరిజినల్ ప్రోడక్ట్ ఉన్న సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకునే కాడికి కాంటాక్ట్ నెంబర్ ఎందుకు? అందరికీ తెలుసు కదా, చూసే వాళ్ళందరికీ తెలుసు కదా. వాళ్ళు ఒరిజినల్ ప్రోడక్ట్ ఉండే వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడే వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి ఈ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వాళ్ళని ఎందుకు మాట్లాడమని చెప్పడం, వాళ్ళతోటి ఎందుకు కాంటాక్ట్ కల్పించడం? సో ఇదంతా కూడా ప్రమోషనల్ వాల్యూస్ అనమాట. ప్రమోషన్ చేస్తారు కానీ చేయలేదని చెప్పి ఇలా మాట్లాడుతుంటారనమాట. సో ఫైనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఇలాంటివి ట్రస్ట్ చేసే కంటే ఒరిజినల్ ప్రోడక్ట్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడం బెటర్. స్లోగా అయినా సరే హెల్దీ వేలోనే వెయిట్ లాస్ అనేది అవ్వాలి. ఇలాంటి వాటిని ఉపయోగించి ఫాస్ట్గా వెయిట్ లాస్ అయితే మళ్ళీ అంతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అనేది అవుతామన్నమాట. వాటిని ఆపేసిన తర్వాత ప్రతి నెల 20,000 పెట్టుకుంటే పర్లేదు అనుకున్న వాళ్ళు చేసేయండి, ఇంకా మనం ఏం చేయలేం.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.